వ్యాకరణాంశ 12 మార్కులకి ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్కు. కలేజా మజ్బూత్ కర్నాక అర్థ పెహచానియే. అంటే కలేజా మజ్బూత్ కర్నా అంటే గుండె బాగా దృఢంగా గట్టిగా చేసుకోవడం. ఇది ముహావరా. దాని అర్థం ఏమిటంటే సాహస్ కర్నా అని రాయాలి. భారత్ కి సేనానే పాకిస్తాన్ కో హరాయా. రేఖాంకిత శబ్దగా విలోమ శబ్ద పెహచానియే. ఇక్కడ అండర్లైన్ చేసి ఉండే వర్డ్కి మనము ఆపోజిట్ వర్డ్ రాయాలి. హరాయా అంటే ఓడిపోవడం, ఓడించడం. జీత్నా అంటే గెలవడం. కాబట్టి దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే హరాయాకి జితాయా అని అర్థం. ఆపోజిట్ వర్డ్. हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे. రేగాంగిరి శబ్ద కా తద్భవ రూప్ క్యా హై. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నారు. దీప్ దీనికి తద్భవ శబ్ద వచ్చి దియా. బద్ సూరత్ మే ఉపసర్గ క్యా హై. బద్ అనేది ఉపసర్గ. బాలకోं को धार्मिक शिक्षा देना चाहिए. రేఖాంగిరి శబ్ద మే ప్రత్యయ క్యా హై. ధార్మిక్ ఈ పదంలో మనకి ప్రత్యయ ఏంటంటే ఇక్. చెన్నై से राजमहेंद्री जाते हुए बिजवाड़ा से आगे सूर्योदय हुआ. రేఖాంకిత శబ్ద का సంధి విచ్ఛేద్ కీజియే. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నారు సూర్యోదయని. దీనికి సంధి విడదీసి రాయాలి. సూర్య ప్లస్ ఉదయ్ సూర్యోదయ్. पशु पक्षी इसमें समास पहचानिए. पशु और पक्षी द्वंद्व समास. सन 1900 में सुमित्रानंदन पंत का जन्म अल्माडो में हुआ. రేఖాంకిత సంఖ్య అక్షరం మే లిఖియే. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నారు 1900 దీన్ని మనం హిందీ అక్షరాల్లో రాయాలి. 1900 అని హిందీ అక్షరాల్లో రాయాలి. तुम अपने परिवार के साथ सकुशल हो. व्याकरण की दृष्टि से रेखांकित शब्द कौन सा संज्ञा है. ఇక్కడ పరివార్ అనేది ఎటువంటి సంజ్ఞావాచకం. పరివార్ అనేది సమూహవాచక సంజ్ఞ. मुझे पूरा विश्वास है. सर्वनाम शब्द पहचानिए. ఇందులో సర్వనామ శబ్ద ఏది. मुझे. नई नई आशाओं को लेकर मैं तेरे दर्शन के लिए आए हूँ. విశేషణ శబ్ద పహచానియే. విశేషణాన్ని గుర్తించాలి. ఇందులో విశేషణం నయి నయి. విమలా లకడీ చున్నే జంగల్ మే ఆయి హై. క్రియా పహచానియే. ఇందులో క్రియ గుర్తించాలి. విమలా లకడీ చున్నే జంగల్ మే ఆయి హై. ఆయి అనేది క్రియా శబ్దం. पेड़ से हमें बहुत लाभ है. వాక్య మే సంజ్ఞా శబ్ద పహచానియే. ఈ వాక్యంలో మనం సంజ్ఞా శబ్దాన్ని గుర్తించాలి. పేడ్ పేడ్ అనేది సంజ్ఞా శబ్దం. మై పాఠశాల జాతా హూ. వాక్య మే సర్వనామ శబ్ద పహచానియే. మై మై అనేది సర్వనామం. ఢిల్లీ మే ప్రాచీన్ లాల్ కిలా హై. వాక్య మే విశేషణ శబ్ద పహచానియే. ప్రాచీన్ ప్రాచీన్ అనేది విశేషణ. మై 10वीं कक्षा में पढ़ता हूँ. వాక్య మే క్రియా శబ్ద పహచానియే. క్రియ ఇక్కడ ఏంటి క్రియ అనేది పడతా అంటే చదువుతున్నానని అది క్రియ. గోపాల్ కా గోడ తేజ్ దౌడతా హై. వాక్య మే క్రియా విశేషణ శబ్ద పహచానియే. ఇందులో క్రియా విశేషణం రాయాలి అంటే యాడ్వర్బ్. గోపాల్ యొక్క గుర్రము దౌడతా హై అంటే పరిగిస్తుంది. ఎలా. తేజ్ అంటే వేగంగా. తేజ్ అనేది ఇక్కడ క్రియా విశేషణం. లడకా పాట్ పడతా హై. లింగ్ బదల్కర్ వాక్య ఫిర్సే లిఖియే. లింగ్ అంటే లడకా లింగ్ వచ్చి ఇది పుంలింగ్ కాబట్టి స్త్రీలింగ్లో రాయాలి. లడకా అంటే లడకి. పాట్ పడ్తీ హై. ఆమ్ కా ఫల్ మధుర్ హోతా హై. వచన్ బదల్కర్ వాక్య ఫిర్సే లిఖియే. ఆమ్ కా ఫల్ మధుర్ హోతా హై. ఇది వచనం మార్చాలి. आम के फल मधुर होते हैं. नदी पानी में उन्माद. उचित कारक चिह्न से रिक्त स्थान की पूर्ति कीजिए. ఇక్కడ కారక చిహ్నం పెట్టాలి. कारक चिह्न వచ్చి नदी के पानी में उन्माद. సీత మేరే బెహన్ హై. శుద్ధ రూప్ పహచానియే అంటే కరెక్ట్ ఫామ్లో రాయాలి. సీత మేరీ బెహన్ హై. जिसकी ఉపమా నా హో ఏక్ శబ్ద మే లిఖే. దేనికైతే ఉపమానం ఉండదు అది అనుపం. ఒక శబ్దంలో రాయాలంటే ఒక పదంలో అనుపం. హమ్ కల్ హైదరాబాద్ జాయింగే. కాల్ పెహచానియే అంటే ఇది ఏ కాలంలో ఉందే అది గుర్తించమంటున్నారు. అది భవిష్యత్ కాలం. రామ్ కి మా పరలోక్ సిదార్ గయి. రేఖాంకిత ముహావరే కా అర్థ పెహచాన్ గయి.
రాము వాళ్ళ అమ్మ పరలోక సిదార్ గయి, దాని అర్థం రాయమంటున్నారు. ముహావరే అర్థము అంటే మర్జానా అని దాని అర్థం. सोना अधिक महंगा है, वाक्य में संज्ञा शब्द पहचानिए. सोना అనేది संज्ञ. हम भटकने वालों को राह दिखाएंगे. हम అనేది ఇక్కడ सर्वनाम. वह बाजार से मोटी किताब लाया है, विशेषण पहचानिए. ఈ వాక్యంలో విశేషణ मोटी. विदेशिया में करुणा और विरह का रस बरसता है, क्रिया पहचानिए. ఇందులో క్రియ बरसता. सावन के महीने में पानी जोर से बरसता है, क्रिया विशेषण पहचानिए. ఇందులో క్రియా విశేషణ అంటే యాడ్వర్బ్ గుర్తించాలి. శ్రావణ మాసంలో వర్షం బాగా జోరుగా కురుస్తుంది అంటే ఇక్కడ క్రియా విశేషణ వచ్చి జోర్. సేవక్ కామ్ కర్తా హై, లింగ్ బదల్కర్ వాక్య ఫిర్ సే లిఖియే. ఇక్కడ సేవక్ కామ్ కర్తా హై, ఈ వాక్యంలో లింగం మార్చాలి. అంటే ఇక్కడ సేవక్ అనేది పుంలింగ్, స్త్రీలింగం వచ్చి సేవిక. सेविका काम करती है. यह मधुर कविता है, वचन बदलकर वाक्य फिर से लिखिए. ఇక్కడ వచనం మార్చాలి. యహ్ అనేది ఏ అవుతుంది, ఏ మధుర్ కవిత, కవితాయే అవుతుంది. ఏ మధుర్ కవితాయే హై. लोकगीतों कई प्रकार है, उचित कारक चिह्न से रिक्त स्थान की पूर्ति कीजिए. ఇక్కడ कारक चिह्न గుర్తించాలి. लोकगीतों के कई प्रकार है. जो सुनने में मधुर हो, ఇది ఒక వాక్యంలో రాయాలి. ఏదైతే వినడానికి మధురంగా ఉందో అది కర్ణ మధుర్. ఒకే ఒక శబ్దంలో రాయాలంటే కర్ణ మధుర్. మై సినిమా దేకుంగా, కాల్ పెహచాని, ఇది ఏ కాలంలో ఉంది గుర్తించి రాయాలి. మై సినిమా దేకుంగా అనేది భవిష్యత్ కాల్. महारानी लक्ष्मीबाई ने अंग्रेजों की नींद हराम कर दी, रेखांकित मुहावरे का अर्थ पहचानिए. రాణి లక్ష్మీబాయి ఇంగ్లీష్ వాళ్ళ నిద్ర లేకుండా చేసింది, కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది. దీని అర్థం వ్యాకుల్ కర్ణ. ఇది ముహావర, నీంద్ హరాం కర్ది అనేది ముహావర का अर्थ వ్యాకుల్ కర్ణ. चमचम चमचम गिरती बूंदे तरुओं से छनके, रेखांकित शब्द का अर्थ पहचान कर लिखिए. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నారు తరువం అని, దీని అర్థం రాయాలి. తరువు అంటే చెట్లు, దాని అర్థం పేడ్. చార్మినార్ బడియా ఇమారత్ హై, రేఖాంకిత శబ్ద కా విలోమ శబ్ద లిఖియే. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నారు బడియా అని. బడియా అంటే అద్భుతమైనది అని అర్థం. దానికి ఆపోజిట్ వర్డ్ అంత అద్భుతం కానిది ఇది ఘటియా. ఆకాశ్ మే చంద్ర ప్రకాశిత్ హో రహా హై, రేఖాంకిత శబ్ద కా తద్భవ రూప్ పహచానియే. చంద్ర దాని తద్భవ రూపం వచ్చి చాంద్. सफलता छात्र का सौभाग्य है, रेखांकित शब्द में उपसर्ग पहचानिए. सौभाग्य, सौभाग्यलो उपसर्ग వచ్చి సు. दिवाली धार्मिक त्योहार है, रेखांकित शब्द में प्रत्यय पहचानिए. धार्मिक, धार्मिकलो प्रत्यय వచ్చి इक. लहरों में उन्मादता, रेखांकित शब्द का संधि विच्छेद कीजिए. उन्माद విడదీసి రాయాలి. उन प्लस माद, उन्माद. श्रमजल देने वाले को अग्रस्थान देना चाहिए, समास पहचानिए. श्रमजल అనేది ఏ సమాసమో గుర్తించాలి. కర్మధారయ సమాసం. 1857 को हिंदी अक्षरों में लिखिए. ఈ 1857 అనేదాన్ని హిందీ అక్షరాల్లో రాయాలి. 1857. सेना आगे बढ़ती है, वाक्य में संज्ञा शब्द पहचानिए. ఇందులో సంజ్ఞా శబ్దం వచ్చి సేనా. मैं विकसित भारत में रहना चाहता हूँ, सर्वनाम शब्द पहचानिए. मैं అనేది ఇక్కడ सर्वनाम शब्द. गुलाब का फूल सुंदर होता है, विशेषण पहचानिए. सुंदर అనేది ఇక్కడ విశేషణం. मोर बादलों को देखकर नाचता है, वाक्य में क्रिया शब्द पहचानिए. నెమలి మేఘాలు చూసి డ్యాన్స్ చేస్తుంది, నాట్యం ఆడుతుంది. ఇక్కడ నాచ్తా అనేది క్రియ. हामिद सबसे ज़्यादा प्रसन्न है, वाक्य में संज्ञा शब्द पहचानिए. ఈ వాక్యంలో సంజ్ఞా శబ్దం వచ్చి హామిద్. हम भारत में रहते हैं, वाक्य में सर्वनाम शब्द पहचानिए. हम అనేది ఇక్కడ सर्वनाम.
आम का फल मीठा है वाक्य में विशेषण मीठा అనేది ఇక్కడ విశేషణ हम हिंदी पुस्तक पढ़ते हैं वाक्य में क्रिया पढ़ते అనేది क्रिया कछुआ धीरे धीरे चलता है वाक्य में क्रिया विशेषण शब्द पहचानिए धीरे धीरे అనేది क्रिया विशेषण गायक गाने गाता है लिंग बदलकर वाक्य फिर से लिखिए लिंग మార్చి వాక్యాన్ని మళ్ళీ రాయాలి ఇది పుంలింగంలో ఉంది స్త్రీలింగంలో రాయాలి గాయిక गाना गाती है श्रमिक श्रम करता है वचन बदलकर लिखिए वचनम మార్చాలి श्रामिक श्रम करते हैं पृथ्वी मानव ने काफ़ी प्रगति कर ली उचित कारक चिन्ह से रिक्त स्थान की पूर्ति कीजिए ఇక్కడ మనము कारक चिन्ह గుర్తించాలి पृथ्वी पर मानव ने काफ़ी प्रगति कर ली जानने की इच्छा అంటే తెలుసుకోవాలనే కోరిక ఏకవాక్యమే లిఖియే అంటే ఒక పదంలో రాయాలి మనము ఇది తెలుసుకోవాలనే కోరిక ఇది జిజ్ఞాస नदी गोदावरी पानी में का उन्माद इस वाक्य को सही क्रम में लिखिए ఈ వాక్యము మనం కరెక్ట్గా రాయాలన్నమాట गोदावरी नदी के पानी में उन्मादता मैंने गृह कार्य किया काल पहचाने ఇది ఏ కాలంలో ఉంది గుర్తించాలి ఇది భూతకాలం अंतरिक्ष यात्री पृथ्वी पर तबाही मचाने नहीं आए हैं रेखांकित मुहावरे का अर्थ पहचानिए तबाही मचाने ఇది ముహావరా దీని అర్థం ఏంటంటే నాశ్ కర్ణ